బాక్స్ షాడో వర్సెస్ డ్రాప్ షాడో డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ మనం బాక్స్ షాడో అంటే ఏం చూద్దాం. బాక్స్ షాడో అంటే ఏంటంటే ఏ రెక్టాంగులర్ షాడో అనమాట. రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇది నేమ్లోనే ఉంది, ఇట్ ఈస్ ఎ బాక్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఎలా అంటే ఏదైనా ఒక బుక్ తీసుకో, ఒక టేబుల్ మీద ఒక బుక్ని పెట్టి ఆ బుక్ చుట్టూ మీరు స్కెచ్ని గీస్తే ఎక్కడైతే ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుద్దో అదే ఒక బాక్స్ షాడోలా అనమాట. అంటే షాడో ఈజ్ ఓన్లీ గివెన్ టు దట్ రెక్టాంగిల్, అవుటర్ మోస్ట్ రెక్టాంగిల్ అనమాట. దిస్ ఈజ్ వాట్ ఏ బాక్స్ షాడో ఈజ్. అదే డ్రాప్ షాడో అంటే ఏంటంటే డ్రాప్ షాడో ఈజ్ లైక్ ఏ లైట్ అనమాట. ఎలా అంటే సపోజ్ ఒక సన్లైట్ తీసుకో, ఒక ఎగ్జాంపుల్, అండ్ ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ పైన ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో ఓన్లీ ఆ ట్రీ సరౌండింగ్లోనే కాదు, సన్లైట్ ఇప్పుడు ఎప్పుడు వస్తుంది, ఈ ట్రీకి మధ్యలో లీవ్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ నుంచి కూడా లైట్ పాస్ అయ్యి ల్యాండ్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు ట్రీ కింద నించొని చూస్తారో సన్లైట్ వచ్చినప్పుడు ఆ ట్రీ చుట్టూ కాకుండా ట్రీ మధ్యలో కూడా చిన్న చిన్న పోర్స్లో సన్లైట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ డ్రాప్ షాడో. డ్రాప్ షాడో అంటే ఏంటంటే నాట్ ఓన్లీ ద అవుటర్ మోస్ట్ సర్కిల్ ఆర్ అవుటర్ మోస్ట్ బాక్స్, మధ్యలో కూడా ఈ పోర్స్ అండ్ సర్కిల్స్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఏ డ్రాప్ షాడో ఈస్. అయితే ఇప్పుడు దీనివల్ల ఏమైనా లైక్ డిసడ్వాంటేజ్ ఉందా అంటే బాక్స్ షాడోకి CPU స్టోరేజ్ లైక్ CPU క్యాలిక్యులేషన్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఎ బాక్స్ ఆర్ ఇట్ కెన్ బి సర్కిల్, ఏదైనా అవుటర్ మోస్ట్. సో క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ విల్ బి ద ఫాస్ట్. అదే డ్రాప్ షాడోస్ ఎక్కువ యూస్ చేస్తే ఏమవుతుందంటే ది క్యాలిక్యులేషన్ విల్ బి డెఫినెట్లీ డిఫికల్ట్. ఎందుకంటే CPU దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా, పోర్స్ ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి, గ్యాప్స్ అన్నిటికి ఫిల్ చేయాలంటే క్యాలిక్యులేషన్ టేక్స్ టైమ్. సో దట్ ఈస్ వై డ్రాప్ షాడో యూస్ చేస్తే అప్లికేషన్ కొంచెం ఎక్కువ స్లో అవుతుంది అనమాట. దాట్స్ ఇట్.